జమ్మికుంట పట్టణంలోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని వాసవి వనితా క్లబ్ సభ్యులు పట్టణంలోని పురవీధుల గుండా వివిధ రకాల పువ్వులతో పేర్చిన పెద్ద బతుకమ్మలను పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ అందరినీ విశేషంగా ఆకట్టుకోవడంతో పాటుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా పాటలు పాడుతూ ప్రజలకు బతుకమ్మ పండుగను మరోసారి గుర్తు చేశారు. సందర్భంగా వాసవి వనితా అధ్యక్షురాలు మురికి పూర్ణిమ మాట్లాడుతూ వందల సంవత్సరాల నుండి తెలంగాణలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, దూర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులందరూ పుట్టింటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా పంచుకుంటూ బతుకమ్మ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. వాసవి వంటల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పట్టణ పురవీధుల గుండా బతుకమ్మ వేడుకలను నిర్వహించినట్లు వెల్లడించారు. అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన మహిళలందరికీ నా పాదాభివందనాలు. 12 సంవత్సరాల నుంచి మా వాసవి వనితా క్లబ్ ఎన్నో సందర్భాలలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమం అనేది వినూత్నంగా ఈ సంవత్సరమే చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలా చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను జమ్మికుంట వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ పూర్ణిమ గారు ఆహ్వానం ఈరోజు నేను ఇక్కడికి గవర్నర్గా రావడం జరిగింది. కాకపోతే ఎంత చక్కగా బాగా అరేంజ్ చేసిందంటే రియల్లీ గ్రేట్. ఇంతమందిని తీసుకొచ్చి చెయ్యటం అంటే చాలా నాకే జోక్. ఇది చాలా బాగా చేసింది. కాకపోతే మన బతుకమ్మ అంటే మన తెలంగాణలో సుప్రసిద్ధమైన బతుకమ్మ పండుగ మహిళలందరికీ చాలా గొప్ప పండుగ. ఈ పండుగ రోజు మహిళలకి మన పుట్టింటికి అందరం వెళ్తాం ఈ పండుగ జరుపుకోవడానికని. ఆడపడుచులు అందరూ మన ఇళ్ళకు వచ్చి బతుకమ్మ సంబరాలు చేసుకున్నాం. ముఖ్యంగా బతుకమ్మకు కావాల్సింది ఏంటంటే తంగేడు, గునుగు, పిచ్చిజొడలు, ఇవన్నీ చాలా రకాల పూలు. నేను వీళ్ళు అయితే ఉన్నది. కానీ బతుకమ్మ అంటే అర్థం ఏంటంటే మన దేవుడికి పూలతో పూజిస్తాం. కానీ ఇక్కడ బతుకమ్మ అంటే పూలనే పూజిస్తాం, దేవుడిగా పూజిస్తాం. ఇదొకటి. ఇది ఏంటంటే రజాకార్ మూమెంట్లో మనకి బతుకమ్మ అనేది స్టార్ట్ అయిందండి. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మనకు సద్దుల బతుకమ్మ ప్రాంగణం రెడీ అయింది. తన సొంత ఖర్చులతో స్థలాన్ని చదును చేయించారు యువనేత ప్రశాంత్. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో అపురూపంగా ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేనువంక మండలం పరిధిలోని లస్మక్కపల్లె గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రాంగణం సిద్ధమైంది. కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ పటేల్ మద్దుల గ్రామ పెద్దల సహకారంతో బతుకమ్మ వేదికను సిద్ధం చేశారు. తన సొంత ఖర్చుతో బ్లేడ్ ట్రాక్టర్తో ప్రశాంత్ పటేల్ మైదానాన్ని లెవెల్ చేశారు. బతుకమ్మ ఆడు క్రమంలో మహిళలకు ఇబ్బంది కలగకుండా గడ్డిని క్లియర్ చేయించారు. ప్రకృతిని పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని ప్రశాంత్ పటేల్ మద్దుల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఎంతో ఇష్టంగా పూల సింగిడి బతుకమ్మను ఆడుకుంటారని వివరించారు. ఒకే చోట చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. జమ్మికుంట పట్టణంలోని మయూరి ఫంక్షన్ హాల్లో చాణక్య డిగ్రీ కళాశాల 2006-2009 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించిన గురువులను సన్మానించారు. ఇంగ్లీష్ మాస్టర్ రాపర్తి రమేష్ ఇటీవల మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గురువులు పాల్గొన్నారు. విద్యార్థులకు కూడా స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా దీనిలో ఇద్దరు పిల్లలు రవీందర్, ఇంకో అబ్బాయి కూడా మిలియా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సతీష్ వాళ్ళు దీన్ని మంచి కార్యక్రమం కాబట్టి దీనికి మంచి పబ్లిసిటీ ఇచ్చి
మిగతా పిల్లలకు స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఉండాలి. మీరు చేసిన కార్యక్రమం అయితే ఈ 2006-2009 విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం మా అందరి మనసులను దాటింది. మేము ఇంకా సంతృప్తిగా ఉన్నాం. మీరు కూడా చాలా గొప్పగా ఎదగాలనేదే మా యొక్క ఆలోచన. ఎదిగారు, ఇంకా ఎదగాలని నేను భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఆపదో సంపదో వీణవంక మండలం వేటికల్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఎస్ఐ తోట తిరుపతి ప్రారంభించారు. వేటికల్ గ్రామంలో గొట్టె పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా వీణవంక ఎస్ఐ తోట తిరుపతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ యువత క్రీడాకారులు అందరితో దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని, డ్రగ్స్ నుండి గంజాయి నుండి దూరంగా ఉండాలని తెలిపారు. గ్రామంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ వినియోగిస్తున్నారని తెలిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చెడు వ్యసనాలకు మానసిక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారిని ఉపేక్షించేది లేదని, కేసు నమోదు చేసి చట్ట పరిధిలో శిక్షించబడతారని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణలో రానున్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో కానీ, దసరా రోజు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మహిళల పట్ల, సీనియర్ సిటిజన్స్ పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని, సద్దుల బతుకమ్మ దసరా పండుగల్ని శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, వీటన్నింటికీ యువత మరియు గ్రామస్తులు ఒకరినొకరు సహకరించుకుంటూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. బాబర్లు, డెకాయిట్లు అంటే మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు బందిపూడి దొంగలు బస్సు వస్తుంటే బస్సును పట్టుకొని ఈ దొంగతనాలు బంద్ అయిపోయినాయి. హౌస్ బ్రేకింగ్స్ కూడా చిన్న చిన్న ఇంటి పక్కన ఆడి తప్ప పెద్ద ఎత్తున అయితే హౌస్ బ్రేకింగ్స్ బంద్ అయిపోయినాయి. ఆ పాతకాలం లెక్క నేను సఫర్ అయ్యేది మనం ఇప్పుడు రెండే చూపిస్తాం. ఒకటి గాంజాయి వేరేది గాంజాయి, ఒకటి సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే కూడా అది మన తెలివి తక్కువ పని అన్నట్టు. మనం పుస్తకంగా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన డబ్బులు కొట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. సో దానివల్ల కూడా పెద్ద ఏం పోతే వచ్చి ఉన్నాయి పోతే నేను పోతే అది వేరే విషయం. గాంజాయి వల్ల ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నాము, సమాజం పైన ఏమి కొన్ని ప్రభావం చూస్తుంది. ఆ గాంజాయి తీసుకున్నాడు కుక్కలాగా మారిపోతున్నాడు. మనం మామూలుగా మందు బీరు తాగుతాం, అది వల్ల పెద్ద ఇబ్బంది చేస్తుంది. అంటే అది తాగడం మీద మంచిది అంతే. దానివల్ల మనం సైకో అని ఉంటుంది, టైం సేపు ఉంటుంది. కానీ గాంజా అంటే అట్లా కాదు, అది ఒక్కసారి అలవాటు. మంచి కార్యక్రమం అంటే యువకులు అందరూ కలిసి ఒక 100 మంది యువకులు కలిసి ఒక 7-8 టీములు టోర్నమెంట్ ఆడుతున్నారు. వాళ్ళ ఉత్సాహం చూసి నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా సహకరిస్తానని చెప్పాను. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది అన్నలు సహకరించారు. ఈరోజు టోర్నమెంట్ స్టార్టింగ్ గురించి మన వీణవంక ఎస్ఐ గారు తిరుపతి గారు వచ్చి ఈ టోర్నమెంట్ను మా యొక్క మనవి మన్నించి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చి టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఆ సారి కూడా 2 6లు 2 4లు కొట్టాడు. ఈ యొక్క యూత్ ఎంకరేజ్ పరచడానికి, ఈ యూత్ యొక్క ఏమన్నా చెడు అలవాట్లు ఉంటే గంజాయి యొక్క మెసేజ్ కూడా తిరుపతి సార్ ఇవ్వటం జరిగింది. దానికి మా యూత్ అందరూ అలాంటి దురలవాట్లు ఈ బేతికల్లో ఎవరికి లేవు. యూత్ అంటే చాలా వ్యవసాయం చేసుకుని మంచి ఉద్యోగాలు చేసి అలవాట్లతో ఉన్నారు మా బేతికల్ యూత్ అందరూ. ఇప్పుడు టోర్నమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు యువకులందరికీ నా యొక్క నమస్కారములు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచడంలో ఉపయోగపడతాయని పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవికుమార్ గౌడ్, గండి రంజిత్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో పల్లె కనకమ్మ మొగులయ్య గౌడ్ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ టోర్నీని పల్లె రవికుమార్ గౌడ్, గండి రంజిత్ కుమార్ గౌడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు మట్టిలోని మాణిక్యాలు అని, దేశంలో అత్యధిక ప్రాధాన్యత గల క్రీడల్లో ఉన్న క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారేనని పేర్కొన్నారు. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని కోరారు. క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పీఎంకే ఫౌండేషన్ అధినేత పల్లె ప్రభాకర్ గౌడ్ 12,000 రూపాయలను, ద్వితీయ బహుమతి 8,000 రూపాయలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు పిఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల మా యొక్క కోరేపల్లి గ్రామం లోపల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మా గ్రామం లోపల 6 టీములు పాల్గొంటున్నాయి. మొదటి బహుమతిగా 12,000 రూపాయలు, అదేవిధంగా రెండవ బహుమతి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కావున
ఇక్కడికి విచ్చేసినటువంటి ప్లేయర్స్ శాంతియుత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా ఫ్రెండ్లీగా ఆడుకోవాలని చెప్పి మా యొక్క ఫౌండేషన్ తరఫున వారికి సూచించడం జరుగుతుంది. దయచేసి అందరూ సౌమ్యంతో పాటు సహనం ఓపికతో ఆడాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామంలోని బతుకమ్మ కుంటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మండలంలోని బుజునూరు గ్రామంలో గల బతుకమ్మ కుంటలో 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. గ్రామస్తులు చెరువు ప్రదేశంలోకి వెళ్లగా అక్కడ తేలియాడుతూ ఒక మృతదేహం కనబడగా మాజీ సర్పంచ్ సరిగొమ్మల అరుణ సదానందంకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సిఐ రవి, ఏఎస్ఐ రాజ్ కుమార్లు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇల్లంతకుంట మండలం బూజునూరు గ్రామంలో బతుకమ్మ కుంటలో గుర్తు తెలియని శవం లభ్యం. జమ్మికుంటలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. ప్రశ్నించే గొంతుకుతో పాటు పరిష్కారం చూపే మార్గదర్శకుడిలా పనిచేస్తా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. జమ్మికుంట మండలం కోరపల్లె గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభం. వేనవంక మండలం బేతేగల్ గ్రామంలో చెట్లను నరికి వేస్తున్న పట్టించుకున్న అధికారులు. ఎస్ఎస్సీ సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.